హాయ్ అండి. నిన్న ఢిల్లీలో జరిగిన ఈ కారు పేలుడు గురించి మొత్తం దేశమంతా అట్టుడిగిపోతుంది. అది మామూలు పేలుడు కాదని, దాని వెనుక పెద్ద కథ ఉందని ఇప్పుడు గంట కొట్టి ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ వీడియోలో చెప్పేది ఆ ఘటన గురించి కొంచెం డీప్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎర్రకోట దగ్గర కరెక్ట్గా సాయంత్రం 6:52 హుందాయ్ i20 కారులో పేలుడు జరిగింది. ఈ కారుకు హర్యానా రిజిస్ట్రేషన్ HR26 ఉందంట. అంటే గుడ్గావ్ నెంబర్ ఇది. పేలుడు ఎంత పెద్దదంటే ఆ శబ్దానికి చాలా దూరం వరకు జనాలు భయంతో వణికిపోయారంట. ఈ దాడిలో సుమారు 8 మంది చనిపోయినట్టు ఇప్పుడు పక్కాగా కన్ఫర్మ్ అయితే అయింది. ఇంకా 20 మందికి పైగా దెబ్బలు తగిలాయి. ఈ పేలుడు గురించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా గారి స్వయంగా పరిస్థితులను చూస్తున్నారంట. అంటే విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట ఇది మామూలు యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు, ఇంకా ఫోరెన్సిక్స్ టీములు కూడా అంతా కలిసి పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. వాళ్ళు చెప్పిన కొత్త విషయాలు వింటే మనకు మతి పోవాల్సిందే. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా, లష్కర్-e-తోయిబా అనే టెర్రర్ సంస్థ పనేనా, కారుకి పుల్వామాతో ఏమైనా లింక్ ఉందా, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలి. ఇక్కడ ఫరీదాబాద్ అమ్మోనియం నైట్రేట్ గుట్టు అనే న్యూస్ ఒకటి తెలుసుకోవాలండి. ఎర్రకోటకి దగ్గరగా ఈ పేలుడు జరగక ముందు ఫరీదాబాద్లో మన పోలీసులు పట్టుకున్న ఆ బాంబు సరుకు కథ ఇది. ఆ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు హర్యానా పోలీసులు కలిసి ఒక అద్దె ఇంట్లో రహస్యంగా దాడులు చేశారు. అంటే రైడ్ చేశారనమాట. అక్కడ దొరికింది ఏంటో తెలుసా? దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలు. ఇవి మామూలు సరుకు కాదండి, అమ్మోనియం నైట్రేట్ అంట. అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఇది మామూలుగా ఎరువులకి తయారు చేయడానికి వాడతారు. కానీ దీన్ని కొంచెం మార్చారంటే అది అతి భయంకరమైన బాంబుగా అవుతుంది. మన పుల్వామా దాడిలో కూడా ఇలాంటి పేలుడు పదార్థాలనే వాడారు. అంత డేంజరస్ సరుకును 2900 కిలోలు దాచిపెట్టారంటే వీళ్ళ ప్లాన్ ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ డాక్టర్ల నెట్వర్క్ ఉంది. వైట్ కలర్ ఉగ్రవాదం అంటారు కదా. ఈ సరుకును దాచిపెట్టి ఈ నెట్వర్క్ నడుపుతున్నది ఎవరో తెలుసా? చదువుకున్న డాక్టర్లు. వైట్ కలర్ టెర్రరిజం అంటే పాత రోజుల్లో టెర్రరిస్టులు వేరుగా కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా స్లీపర్ సెల్స్గా మన మధ్యనే తిరుగుతూ వాళ్ళ పని కానిచ్చేస్తున్నారు. వీళ్ళు సమాజంలో బాగా కలిసిపోయి ఉంటారండి. కాబట్టి ఎవరికి అనుమానం రాదు. అయితే ఇక్కడ టెర్రరిస్టు తెలివిగా ఏంటి అంటే వీళ్ళు ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎరువు రూపంలో తీసుకొచ్చి దాన్ని బాంబుగా మార్చి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోని దాడులు చేయాలని ప్లాన్ చేశారు. కానీ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా, కరెక్ట్గా ఆ టైంలోనే వాళ్ళని పట్టుకోవడం వల్ల దేశం ఒక పెద్ద విపత్తు నుంచి తప్పించుకుందండి. ఈ డాక్టర్లు దొంగ నాటకాన్ని పోలీసులు బయట పెట్టడం మామూలు విషయం కాదండి. ఇది ప్రతీకారమే. మొత్తం 2900 కిలోల సరుకు పట్టుబడిన కొన్ని గంటల్లోనే ఎర్రకోట దగ్గర ఈ పేలుడు జరగడం ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు. ప్రతీకార రివెంజ్ అంటారు కదా, అదే. మా పెద్ద ప్లాన్ మీరు ఫెయిల్ చేశారు కదా, అయితే చూడండి చిన్న దాడైనా చేసి మీకు షాక్ ఇస్తామని ఉగ్రవాదులు చేసిన పనిది. వాళ్ళ కోపం ఈ పేలుడు రూపంలో బయటపడింది. అసలు ఈ 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎంత పవర్ ఉంటుంది, దానితో ఎంత విధ్వంసం చేయొచ్చు అని గమనిస్తే, అంటే మన పాత దాడుల్లో జరిగింది తెలుసుకోవాలండి. సాధారణ బాంబులు 1 నుంచి 5 కిలోలు ఈ అమ్మోనియం నైట్రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు జరిగిన కారు బాంబులు 50 నుంచి 100 కిలోలు ఉండొచ్చు. పుల్వామా దాడి జరిగింది కదా, అందులో సుమారు 350 కిలోల బాంబు సరుకు వాడారు. ఈ దెబ్బకి మన సైనికులు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. ఈ 2900 కిలోలు అంటే పుల్వామా దాడికి వాడిన సరుకు కంటే 8 రెట్లు ఎక్కువ. అంత సరుకు ఒకే చోట పెడితే ఒక విపత్తు వచ్చేది. తలుచుకుంటేనే భయం వేస్తుందండి. దీన్ని బట్టి వాళ్ళు కేవలం ఢిల్లీని మాత్రమే కాదు, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో కూడా ఒకేసారి దాడి చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడ వాళ్ళు పెద్ద లక్ష్యాలు ఎర్రకోట, పార్లమెంటు, విమానాశ్రయాలు లాంటి అతి ముఖ్యమైన జాతీయ చిహ్నాలను టార్గెట్ చేసి ఉంటే దేశం మొత్తం స్తంభించిపోయేది. అయితే ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ను కొనుగోలు చేయడానికి, తరలించడానికి, డాక్టర్ లాంటి వాళ్ళని వాడుకోవడానికి కోట్లాది రూపాయలు కావాలి. ఈ డబ్బు ఖచ్చితంగా విదేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిందనే అనుమానం గట్టిగా ఉందండి. ఈ సరుకు పట్టుబడికి పోయి ఉంటే ఒక్క రోజులోనే దేశంలో జరిగే విధ్వంసం చాలా పెద్దదై ఉండేది. ఆ ప్లాన్ మన పోలీసులు పట్టుకోవడం వల్లనే మనం ఇప్పుడు ఒక పెద్ద విపత్తు నుంచి సేఫ్ అయ్యామండి. అయితే టెర్రరిస్టులు ఎర్రకోటని ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ఎర్రకోట అనేది ఒక మామూలు పర్యాటక స్థలం కాదు. ఇది మన దేశ గౌరవానికి, మన స్వతంత్రానికి గుర్తు. ఆగస్టు 15న మన ప్రధానమంత్రి జెండా ఎగురవేసే స్థలం అది. అలాంటి పవిత్ర స్థలం దగ్గర బాంబు పేల్చారంటే వాళ్ళు మన దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ టెర్రరిస్టులు బుద్ధి కూడా ఎలా ఉంటుందంటే, వీళ్ళు తమ లక్ష్యాలను ఎంచుకునే విధానం వెనుక చాలా పెద్ద లెవెల్లో మన ఉగ్రవాదం గురించి తెలియాలి, ఒకేసారి న్యూస్ ట్రెండింగ్ అయిపోవాలి అనేలాగా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్గా వాళ్ళ లక్ష్యం వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, అమెరికా పెట్టుబడిదారి విధానానికి మరియు ప్రపంచ వాణిజ్యానికి ప్రతీక. ఈ 2 టవర్లను కూల్చడం అనేది అమెరికా ఆర్థిక శక్తిని, దాన్ని పర్యవేక్షించే వ్యవస్థను కూల్చాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. ఇది కేవలం భవనాలను నాశనం చేయడమే కాదండి,
అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సవాల్ చేయడం లాంటిది. ఇప్పుడు ఈ ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, ఈ ఎర్రకోట కేవలం చారిత్రక కట్టడం మాత్రమే కాదండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసే మరియు జాతిని ఉద్దేశించి ప్రసంగించే వేదిక అది. కాబట్టి ఇది భారతదేశ సార్వభౌమాధికారం, చారిత్రక వారసత్వం, ఇంకా ప్రభుత్వ అధికారానికి ప్రతీక. అయితే ఇక్కడ ఈ ఎర్రకోటపై దాడి చేయడం అనేది స్టేట్ ఆఫ్ ఇండియాపై చేసిన దాడిగా, దేశం యొక్క గుండెకాయపై దాడి చేసినట్టుగా కన్సిడర్ చేస్తాం కదా. ఇది దేశ భద్రతపై, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంగా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే సింబాలిక్ ప్రదేశాలపై దాడి చేసినప్పుడు వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి కదా. దాని ద్వారా వారు తమ ఉనికిని మరియు బెదిరింపును బలంగా చాటుకోగలుగుతారు. అయితే ఇక్కడ టైమింగ్ 6:52 PM. ఆ టైంలో మెట్రో స్టేషన్ దగ్గర రోడ్ల మీద రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ మందిని చంపేందుకు ఈ టైంని ఎంచుకున్నారనమాట. కారు HR-26 ఇంకా మోడల్ I-20 అండి. ఈ HR-26 అంటే గుడ్ గవ్ రిజిస్ట్రేషన్, అంటే వాళ్ళు లోకల్ రిజిస్టర్ కార్ను వాడుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ పని చేశారు. ఎర్రకోట దగ్గర భద్రత మామూలుగా ఉండదు. అలాంటి చోట వాళ్ళు ఈ కార్ను 200 మీటర్ల దూరంలోనే పెట్టి పేల్చారంటే సెక్యూరిటీలో చిన్న లోపం దొరికినా వదలరని అర్థమవుతుంది వాళ్ళకి. ఈ చిన్న లొసుగును ఉపయోగించుకున్నారు. అయితే ఇది సిఎన్జి గ్యాస్ పేలుడు కాదని ఎందుకు నిర్ధారించారు? మొదట ఇది సింపుల్ గా సిఎన్జి ట్యాంక్ పేలుడు కావచ్చు అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, సంస్థలు చెప్పిన వివరాలు వింటే అది ఖచ్చితంగా బాంబు దాడే, IED అటాక్ అని తెలుస్తుంది. అయితే పోలీసుల నిర్ధారణల ప్రకారం కారు పేలిన చోట పేలుడు పదార్థాల జాడలు, ఎక్స్ప్లోజివ్ ట్రేసెస్ దొరికాయంట. అది మామూలు గ్యాస్ పేలుడు అయితే ఆ జాడలు దొరకవు కదా. బాంబు ప్లేస్మెంట్ కూడా కార్ ఇంజిన్ దగ్గర లేదా గ్యాస్ ట్యాంక్ దగ్గర పెట్టలేదంట. దాన్ని కరెక్ట్ గా వెనుక సీట్లో ప్యాసింజర్ కంపార్ట్మెంట్ లో పెట్టారంట. దీన్ని ఇంపాక్ట్ ఏంటంటే పేలుడు పవర్ అంత గట్టిగా ఉంది కాబట్టి అది ఫ్యూయల్ ట్యాంక్ పేలుడు కాదు. అది ఖచ్చితంగా అధిక శక్తి గల బాంబు, హై ఎక్స్ప్లోజివ్ IED అయ్యే ఉంటుంది. పోలీస్ కమిషనర్ చెప్పిన విషయం ఏంటంటే ఈ కారు నెమ్మదిగా వస్తూ ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగిన వెంటనే పేలిందంట. అంటే ఎవరో డ్రైవర్ అక్కడ దాన్ని వదిలిపెట్టి టైమర్ పెట్టి ఉండొచ్చు, లేదంటే రిమోట్ కంట్రోల్తో పేల్చి ఉండవచ్చు. కారు డ్రైవర్ను పట్టుకుంటేనే అసలు విషయం తెలుస్తుంది ఇక్కడ. ఈ నిర్ధారణను బట్టి ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్య అని తేలిందండి. అందుకే NIA లాంటి పెద్ద ఏజెన్సీలు ఈ కేసును తీసుకున్నాయి. పాకిస్తాన్, పుల్వామా, లష్కర్-e-తోయిబా లింకులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పబోయే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కారు యజమానికి పుల్వామాకు లింక్ ఉంది. ఈ హుందే I-20 కారు చాలా మంది చేతులు మారిందంట. చాలా సార్లు సెకండ్ హ్యాండ్లో అమ్మారు. ఈ ప్రాసెస్లో నకిలీ పత్రాలు, ఫేక్ డాక్యుమెంట్స్ కూడా వాడారంట. చివరిగా ఈ కారును కొన్న వ్యక్తి పేరు తారిక్ అంట. ఈ తారిక్ అనే మనిషి ఉన్నాడు కదా, ఇతను జమ్మూ కాశ్మీర్, పుల్వామాకు చెందినవాడంట. చూసారా, డాక్టర్లు, అమ్మోనియం నైట్రేట్, పుల్వామా, ఈ పేర్లు అన్నీ ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అవుతున్నాయి. పుల్వామా అనేది మనకు ఒక టెర్రర్ అటాక్ గుర్తు. ఈ కారుకు పుల్వామాతో లింక్ ఉండడం అనేది మామూలు విషయం కాదండి. అంటే దీని వెనుక కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థల హస్తం గట్టిగానే ఉందనే అనుమానం ఇప్పుడు బలపడింది. ఇక్కడ ఇంకో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఈ పేలుడు జరగడానికి కొద్దిసేపటికి ముందే లష్కర్-e-తోయిబా అనే టెర్రర్ సంస్థ కమాండర్ అయిన సైఫుల్లా సైఫ్ అంటారు కదా, సో ఇతను ఒక వీడియో రిలీజ్ చేశాడంట. సైఫుల్లా సైఫ్ వీడియోలో ఏమన్నాడంటే మా నాయకుడు హఫీజ్ సయీద్ ఊరికే కూర్చోలేదు, లష్కర్-e-తోయిబా అతి త్వరలోనే భారతదేశంపై, బంగ్లాదేశ్ గుండా దాడులు చేస్తుంది అని బెదిరించాడంటండి. లష్కర్-e-తోయిబా ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే టెర్రర్ సంస్థ. మన 2008 ముంబై దాడులు చేసింది కూడా ఇదే సంస్థ అండి. హఫీజ్ సయీద్ ఈ సంస్థ వ్యవస్థాపకుడు, పెద్ద ఉగ్రవాద అనమాట అతను. పాకిస్తాన్ వీడిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నా వాడు రహస్యంగా పనులు కానిస్తున్నాడని మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు. ఈ బెదిరింపు వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే ఎర్రకోట దగ్గర పేలుడు జరగడం అనేది, ఈ దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ మరియు లష్కర్-e-తోయిబా హస్తం ఉందనే అనుమానాలు గట్టిగా మొదలయ్యాయి. అయితే ప్రతి దానికి ఒక పూర్తి ఇన్వెస్టిగేషన్ కావాలండి. ఈ టెర్రర్ సంస్థలు తమ పేరు డైరెక్ట్ గా బయటకు రాకుండా ఉండడానికి ద రెసిస్టెన్స్ ఫోర్స్ లాంటి చిన్న చిన్న గ్రూపుల పేరుతో దాడులు ప్రకటిస్తారంట. ఇది వాళ్ళ పాత ట్రిక్. మొత్తం మీద ఈ హుందే I-20 పేలుడు కేవలం ఒక యాక్సిడెంట్ అయితే కాదండి, ఇది ఒక టెర్రర్ అటాక్. ఈ దాడి వెనుక ఉన్న పాకిస్తాన్, లష్కర్-e-తోయిబా, పుల్వామా, అమ్మోనియం నైట్రేట్ 2900 కిలోలు, ఈ లింకులన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఢిల్లీ పోలీసులతో పాటు NIA, NSG టీంలు అంతా కలిసి రంగంలోకి దిగారు. దేశంలోని ముఖ్యమైన చారిత్రక కట్టడాలు, హెరిటేజ్ సైట్స్, మెట్రో స్టేషన్ దగ్గర భద్రతను చాలా గట్టిగా పెంచారు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలి కదా. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు కారు యజమాని పట్టుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ కారు ఎంతమంది చేతులు మారింది, ఎక్కడెక్కడ ఫేక్ డాక్యుమెంట్లు వాడారు అనే విషయాలను ట్రాక్ చేస్తున్నారు. మరి మన బాధ్యత ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీల్లో ఉన్నా సరే మనం జాగ్రత్తగా హై అలర్ట్లో ఉండాలి. ఎక్కడైనా అనాథగా పడి ఉన్న కారు, బ్యాగు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే దాన్ని ముట్టుకోకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. మన జాగ్రత్త మనకు ముఖ్యం. సో ఈ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుని మన భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. జై హింద్.